ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఎలాగైతే ఇండియన్ ఆర్మీ పేరు వింటే మన మనసులో రెస్పెక్ట్ వస్తుందో, అలాగే ఇస్రో, డిఆర్డిఓ సంస్థల పేర్లు విన్నా అంతే రెస్పెక్ట్ వస్తుంది. కంట్రీకి డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, ఎకనామీ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ అయినది ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వల్లే 10 రోజుల్లో అయ్యే పనిని ఒక రోజులో చేయొచ్చు. కానీ అదే టెక్నాలజీ లేని దేశాల్లో చాలా వరకు గ్రోత్ ఉండదు. ఇంకా ఫర్దర్ గా జరగబోయే యుద్ధాలు వర్చువల్ వరల్డ్ లో అవుతాయి. అంటే హ్యాకింగ్, సైబర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మ్యానిపులేషన్ లాంటివి. ఏ కంట్రీ దగ్గర అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుందో ఆ కంట్రీయే వాళ్ళ అవసరం కోసం రియాలిటీని ఇల్యూషన్ గా క్రియేట్ చేసి ఇదే నిజం అని నమ్మిస్తారు. కాబట్టి ఈ రోజుల్లో ఒక దేశానికి టెక్నాలజీయే దాని వెన్నెముక లాంటిది అవుతుంది. అలాగా మన దేశంలో గర్వంగా చెప్పుకునే సంస్థ ఏదైనా ఉందంటే అదే ఇస్రో. ఈ వీడియోలో ఇస్రోని స్థాపించడానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారు, ఇంకా భారతదేశ ప్రజలందరూ గర్వపడేట్టుగా ఇస్రో సాధించిన ఘనతలు, విజయాలు, ప్రయోగాలు ఏంటో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ వీడియోకి లైక్ చేసి ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ద గోల్డెన్ హిస్టరీ ఆఫ్ ఇస్రో. భారతదేశంలో 1900 కాలం నుంచే ఎందరో శాస్త్రవేత్తలు మ్యాథమెటిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ ఇంకా అటామిక్ ఎనర్జీ సబ్జెక్ట్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందులో ప్రముఖంగా షేక్ మిత్రా, మెహ్మద్ సహా, ఇంకా మనందరికి బాగా తెలిసిన సార్ సివి రామన్ గారు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు రీసెర్చ్ మీద ఫోకస్ చేశారు. అప్పటి సైంటిస్టులు ఎవరు స్పేస్ ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయడం మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ కొన్ని దశాబ్దాలకి విక్రమ్ అంబలాల్ సారాభాయ్ గారు ఇంకా డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు స్పేస్ ప్రోగ్రామ్ ని భారతదేశం కోసం బిల్డ్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించారు. మొదటిగా ఆర్గనైజ్డ్ స్పేస్ రీసెర్చ్ అనే ప్రోగ్రామ్ కి లీడర్స్ గా కూడా వ్యవహరించారు. విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఇంకా డాక్టర్ హోమీ బాబా గారిని ఫాదర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీగా పిలుస్తారు. ఒకరోజు విక్రమ్ సారాభాయ్ గారికి ఒక స్పేస్ ఆర్గనైజేషన్ ఇంకా లాంచ్ స్టేషన్ ని భారతదేశం కోసం స్థాపించాలి అని గొప్ప కల వచ్చింది. 1947లో స్టూడెంట్స్ అందరూ రీసెర్చ్ చేసుకోవడానికి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని గుజరాత్ లో విక్రమ్ సారాభాయ్ గారు స్థాపించారు. ఇక్కడ ముఖ్యంగా ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోనమీ మీద ఇన్ డెప్త్ రీసెర్చ్లు జరుగుతాయి. అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం భవిష్యత్తులో పెద్ద దేశాలతో పోటీ పడేట్టుగా అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లాంచ్ స్టేషన్ అవసరమని సారాభాయ్ గారు గుర్తించారు. అప్పటికే యుఎస్ఏ అపోలో 11 మిషన్ మీద వర్క్ చేయడం మొదలుపెట్టింది. రష్యా, జర్మనీ ఆల్రెడీ స్పేస్ ప్రోగ్రామ్స్ లో చాలా సక్సెస్ అయ్యారు. కానీ భారతదేశ సైంటిస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. దీనితో పాటు అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఫండింగ్ కోసం సపోర్ట్ ఇవ్వడం లేదు. అయినా సారాభాయ్ గారు 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏకేఏ ఇన్కాస్పార్ ని డాక్టర్ హోమీ బాబా గారితో కలిసి స్థాపించారు. మొదటి ప్రయోగం కోసం సారాభాయ్ గారు నాసాతో అమెరికా రాకెట్ అయిన నైకీ అపాచీని భారతదేశానికి తేవడానికి అగ్రిమెంట్ లో సైన్ చేశారు. ఇక్కడే అసలైన సమస్య వచ్చింది. రాకెట్ స్పేస్ లాంచ్ కోసం రెడీగా ఉంది, కానీ అసలు లాంచింగ్ స్టేషనే లేదు. డాక్టర్ సారాభాయ్ గారు ఎంతో ఆలోచించి ఎప్పుడైనా లాంచింగ్ స్టేషన్ కి ప్రాబ్లం రాని చోటుని సెలెక్ట్ చేశారు. అదే కేరళలో తుంబా ప్రదేశంలో లాంచింగ్ కోసం అందరూ సిద్ధమయ్యారు. కానీ ఇంటిగ్రేటెడ్ లాంచింగ్ స్టేషన్ బిల్డింగ్ ని రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే తుంబా దగ్గరలో ఉన్న ఒక చర్చ్ లో నైకీ అపాచీని లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇంకా ఫైనాన్షియల్ గా, మ్యాథమెటికల్ గా బెస్ట్ ప్లేస్ అని డాక్టర్ సారాభాయ్ గారు డిసైడ్ అయ్యారు. చర్చ్ లో ఉన్న పెద్దల పర్మిషన్ తో కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు. అది కూడా ఇప్పటిలాగా ట్రక్కుల్లో కాదు, కేవలం ఒక సైకిల్ మీద రాకెట్ పార్ట్స్ ని చర్చ్ దగ్గరికి తెచ్చారు. 21 నవంబర్ 1963 ఇయర్ లో సాయంత్రం 6:25 సక్సెస్ఫుల్ గా స్పేస్ లో నైకీ అపాచీ రాకెట్ ని లాంచ్ చేశారు. అన్ని దేశాలు ఆశ్చర్యపోయాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మొదటిసారి ప్రయత్నించి సక్సెస్ఫుల్ అవ్వడం చాలా గొప్ప విషయం. ఆ నెక్స్ట్ ఇయరే డాక్టర్ సారాభాయ్ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ని స్థాపించడానికి రిక్వెస్ట్ చేశారు. ఇది స్థాపించడం వల్ల వచ్చే లాభాలు ఇంకా కంట్రీ ఫ్యూచర్ గ్రోత్ గురించి వివరించారు. చివరికి డాక్టర్ హోమీ బాబా ఇంకా సారాభాయ్ గారు సాధించిన విజయాన్ని మెచ్చుకొని నెహ్రూ గారు ఇస్రోని స్థాపించడానికి ఆజ్ఞాపించారు. అలాగా ఇండియాస్ 22nd ఇండిపెండెన్స్ డే రోజు 1969 ఇయర్ లో ఇన్కాస్పార్ కి బదులుగా ఇస్రో ఏకేఏ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ఆ రోజు పడిన రాయి ఈ రోజు చంద్రుడి మీద సక్సెస్ఫుల్ గా రోవర్ ని ల్యాండ్ చేయడానికి ఉపయోగపడింది. ఇంకా ప్రపంచానికి భారతదేశ సత్తాని అందరికీ తెలియజేసింది. చంద్రయాన్ 3 లాగా ఇస్రో ఇప్పటి వరకు చేసిన బెస్ట్ స్పేస్ ప్రోగ్రామ్స్ గురించి, ఇంకా ఆ ప్రోగ్రామ్స్ వల్ల మన దేశానికి, ప్రపంచానికి లభించిన ఉపయోగాలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, మిషన్ ఆర్యభట్ట. 1969లో ఇస్రోని అఫీషియల్ గా స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు.
6 సంవత్సరాలు గడిచేసరికి ఇస్రో ఇండియన్ గవర్నమెంట్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదే ఇస్రో ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి రెడీ అయ్యింది అని. కానీ అంతకంటే ముందు ఇస్రో సైంటిస్ట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ అందరూ ఈ శాటిలైట్ కి ఏం పేరు పెట్టాలి అని చాలా ఆలోచించారు. అప్పటి పిఎం అయిన ఇందిరాగాంధీ గారు మిషన్ ఆర్యభట్ట శాటిలైట్ అని రికమెండ్ చేశారు. ఈ పేరు ప్రతి ఒక్కరికి నచ్చడంతో ఈ మిషన్ ని లాంచ్ చేయడానికి ఇస్రో సిద్ధమైంది. ఇస్రో మొదటి మిషనే గ్రాండ్ సక్సెస్ అయితే అందరూ ఆర్యభట్ట గారిని చాలా ఏళ్ల పాటు గుర్తిస్తారు అని అనుకున్నారు. ఇంకా ఈ మిషన్ కి ఒక పర్పస్ ఉంది. ఈ శాటిలైట్ ఎర్త్ చుట్టూ ఆర్బిట్ లో తిరుగుతూ 5 ఏళ్ల వరకు యాక్టివ్ గా ఎర్త్ సర్ఫేస్ లో ఉండే ఐనోస్పియర్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఈ రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇస్రోకి పంపిస్తుంది. ఇంకా సూర్యుడి నుండి భూమి మీద పడే కిరణాల్లో ఉండే యూవి గామా రేస్ మీద కూడా చాలా వరకు స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదంతా కేవలం 3 కోట్ల బడ్జెట్ తో ఇస్రో ఫస్ట్ శాటిలైట్ ని తయారు చేసింది. ఇలా 17 ఏళ్ల వరకు ఆర్యభట్ట శాటిలైట్ స్పేస్ లో ఉంది. 1992 ఫిబ్రవరి 11న భూమి మీదకి తిరిగి వచ్చింది. నెంబర్ 2 జీసాట్ సిరీస్. జీసాట్ సిరీస్ ని జియో సింక్రనస్ శాటిలైట్స్ అని అంటారు. ఈ సిరీస్ భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సిరీస్ శాటిలైట్స్ వల్లే టెలికమ్యూనికేషన్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్లు జరుగుతాయి. ఈ సిరీస్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఈ జీసాట్ సిరీస్ లో మొత్తం 32 శాటిలైట్స్ ని ఇస్రో లాంచ్ చేసింది. ఇందులో ముఖ్యమైనది జీసాట్ 6 అండ్ జీసాట్ 7 సిరీస్. ఇవి ఇప్పటి వరకు మనం వాడుతున్న టెక్నాలజీ మొత్తానికి బేస్ లాంటిది. ఈ శాటిలైట్స్ లేకపోతే మనం అన్ని నెట్వర్క్ సిగ్నల్స్ ని కోల్పోతాము. జీసాట్ 6 అండ్ జీసాట్ 6A ఇవి కేవలం మల్టీమీడియా మొబైల్ శాటిలైట్ ఇంకా కమ్యూనికేషన్ కోసం బిల్డ్ చేశారు. జీసాట్ 6 కి 9 ఇయర్స్ లైఫ్ టైమ్ తో లాంచ్ చేశారు. ఈ శాటిలైట్ వల్ల మొబైల్ నెట్వర్క్ ఇంకా 4G సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇంకా జీసాట్ 6A ని 6 కి సక్సెసర్ గా లాంచ్ చేశారు. కానీ ఇది లాంచ్ అయిన 48 గంటలకే ఇస్రో ఈ శాటిలైట్ నుండి వచ్చే సిగ్నల్స్ ని కోల్పోయింది. అయితే 2024లో జీసాట్ 6A కి సిమిలర్ శాటిలైట్ అయిన జీసాట్ 32 ని లాంచ్ చేస్తున్నట్టు డిక్లేర్ చేసింది ఇస్రో. జీసాట్ 7 సిరీస్ శాటిలైట్స్ ని నేవీ ఆఫీసర్ కి ఇంకా ఆర్మీకి రేడర్స్ గా పనిచేస్తుంది. వీటిలో స్పెషల్ అయిన జీసాట్ 7B శాటిలైట్ ని పూర్తిగా ఇండియన్ ఆర్మీకి డెడికేట్ చేశారు. ఇంతకు ముందు వరకు ఇండియన్ ఆర్మీ ఫారిన్ కంట్రీ శాటిలైట్స్ మీద ఆధారపడి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేది. ఇప్పుడు జీసాట్ 7B శాటిలైట్ వల్ల ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయ్యింది. నెంబర్ 3 మార్స్ ఆర్బిట్ మిషన్. ఈ మిషన్ మంగళయాన్ గా చాలా ఫేమస్ అయింది. ఈ మిషన్ 5th నవంబర్ 2013లో బెంగళూరు నుండి లాంచ్ చేశారు. ఈ మిషన్ మెయిన్ పర్పస్ వచ్చేసి రెడ్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం మీద రీసెర్చ్ చేయడం. రెడ్ ప్లానెట్ అంటే ఏమిటి అని అనుకుంటున్నారా? అదే మార్స్. మార్స్ మీద అట్మాస్ఫియర్ చేంజెస్, సాయిల్ టెస్టింగ్, క్లైమేట్ చేంజెస్ మీద ఇన్ డెప్త్ రీసెర్చ్ చేయడానికి ఈ మిషన్ ని డెవలప్ చేశారు. అయితే 2013 కంటే ముందే యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా లాంటి కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళ శాటిలైట్స్ ని మార్స్ ఆర్బిట్ లోకి ప్లేస్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే 2013 తర్వాత మార్స్ మీద సక్సెస్ఫుల్ గా మిషన్ లాంచ్ చేసిన అన్ని కంట్రీస్ లో ఇండియా టాప్ 4th కంట్రీగా అయ్యింది. ఇదే కాకుండా ఈ మిషన్ మంగళయాన్ ని కూడా ఇస్రో ఫస్ట్ ట్రయల్ లోనే సక్సెస్ సాధించింది. ఇంకా నాసా ద్వారా నవెన్ మిషన్ ని డెవలప్ చేయడానికి $650 మిలియన్ ఖర్చు చేసి శాటిలైట్ ని తయారు చేస్తే, ఇంకో పక్క ఇండియా మంగళయాన్ మిషన్ కోసం కేవలం $72 మిలియన్ ని ఖర్చు చేసింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి 2015లో సేమ్ థీమ్ తో వచ్చిన హాలీవుడ్ మూవీ ద మార్షియన్ కి బడ్జెట్ కూడా ఇస్రో మంగళయాన్ మిషన్ బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ఇలా మార్స్ మీద ఫ్యూచర్ హ్యూమన్ అడాప్టేషన్, సర్వైవల్ కండిషన్స్, క్లైమేట్ చేంజెస్ ఇంకా మినరల్స్ కోసం అన్ని దేశాలు రోవర్స్ ని పంపించాయి. మంగళయాన్ సక్సెస్ అవ్వడంతో 2024లో మంగళయాన్ 2 ద్వారా ఇస్రో మార్స్ ప్లానెట్ మీద ఒక రావర్ ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ మిషన్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం. మిషన్ నెంబర్ 4 చంద్రయాన్ సిరీస్. ఇప్పటి వరకు చెప్పిన సిరీస్ల గురించి, మిషన్స్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కానీ చంద్రయాన్ సిరీస్ గురించి కేవలం భారతదేశంలోనే కాదు, వరల్డ్ వైడ్ గా చాలా ఫేమస్ ఇంకా మోస్ట్ నోన్ స్పేస్ మిషన్స్ లో ఒకటి. అందుకు ముఖ్య కారణం మొదటిది అపోలో 11 మిషన్ కాంట్రవర్సీ, ఇంకా సెకండ్ వచ్చేసి ఇస్రో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, అదే చంద్రయాన్ 2. చంద్రయాన్ సిరీస్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మూన్ మీద రిసోర్సెస్, మినరల్స్, వాటర్ రిజర్వ్స్ ఉందా లేదా అని కనుక్కోవడం. ఇంకా మూన్ మీద డీటెయిల్ గా రీసెర్చ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. చంద్రయాన్ 1 ని అక్టోబర్ 22, 2008లో లాంచ్ చేశారు. ఈ మిషన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మిషన్ వల్ల ఇండియా లూనార్ సర్ఫేస్ కి రీచ్ అయిన అన్ని దేశాల్లో 5వ దేశంగా అవతరించింది. ఇంకా చంద్రయాన్ 1 వల్లే మూన్ మీద వాటర్ రిజర్వ్స్ ఉన్నాయి అని ప్రూఫ్స్ దొరికాయి. ఈ ఆధారాల వల్లే చంద్రయాన్ సిరీస్ ఇంకా స్ట్రాంగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్ అయ్యింది. చంద్రయాన్ 2 ఇస్రో సైంటిస్టులందరికీ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్. ఇస్రోలో ఎన్నో ఏళ్లు కష్టపడి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి 22 జూలై 2019లో శాస్త్రవేత్తలు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో లాంచ్ చేశారు.
చంద్రయాన్ 2ని హై ఎండ్ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేశారు. అందులో మెయిన్గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్బిటాల్, సెకండ్ ల్యాండర్ విక్రమ్, ఇంకా ముఖ్యమైనది రోవర్ ప్రగ్యాన్. కానీ ల్యాండర్ విక్రమ్ ఇంకా రోవర్ ప్రగ్యాన్ సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వకపోవడం వల్ల మిషన్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యింది. కానీ శాటిలైట్ ఇంకా మూన్ చుట్టూ తిరుగుతూ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఇస్రోకి సెండ్ చేస్తుంది. ఇస్రో నమ్మకాన్ని కోల్పోకుండా చంద్రయాన్ 3 ద్వారా 2023లో హ్యూజ్ సక్సెస్ ని ఇంకా వరల్డ్ వైడ్ గా రెస్పెక్ట్ ని పొందింది. ప్రపంచంలో కేవలం ఇస్రో దగ్గర మాత్రమే మూన్ కి సౌత్ పోల్ దగ్గర రోవర్ ని ఎలా ల్యాండ్ చేయాలో టెక్నాలజీ ఉంది. ఇలా నాసా తర్వాత ఇస్రో 2023 నుండి సెకండ్ పవర్ఫుల్ స్పేస్ ఆర్గనైజేషన్ గా అయ్యింది. మిషన్ నెంబర్ 5 ఆదిత్య L1. ఇందాక చెప్పినట్టుగా చంద్రయాన్ 3 సక్సెస్ ని వరల్డ్ వైడ్ గా అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ చంద్రయాన్ 3 లాంచ్ సక్సెస్ఫుల్ అయ్యి 2-3 వారాలు కాకుండానే ఇస్రో భారతదేశానికి ఆదిత్య L1 మిషన్ తో ఇంకో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు మూన్ మీద రీసెర్చ్ చేయడానికి చంద్రయాన్ సిరీస్ ఉంది. కానీ భూమి మీదకు కావాల్సిన వెలుతురునిచ్చే సూర్యుడి మీద ఎటువంటి ప్రోగ్రామ్స్ ఇస్రో క్రియేట్ చేయలేదు. సన్ మీద రీసెర్చ్ చేయడానికి ఎంతో నీడ్ ఉంది. ఈ నీడ్ ని ప్రొవైడ్ చేస్తుంది ఆదిత్య L1. కానీ ఈ సిరీస్ చంద్రయాన్ లాగా స్పేస్ క్రాఫ్ట్ టైప్ కాదు. సూర్యుడి మీద కేవలం అబ్జర్వేషన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తుంది. ఈ మిషన్ బడ్జెట్ కేవలం 378 కోట్లు. చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సిరీస్ ని స్టార్ట్ చేశారు. ఈ సిరీస్ ముఖ్యంగా ఎర్త్ కి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా మనకి తెలుసు సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని. సన్ ఇన్నర్ అవుటర్ కోర్ పార్ట్స్ లో ఏం రియాక్షన్స్ జరుగుతాయి, ఇలా హీట్ వేవ్స్ ఎలా జనరేట్ అవుతాయి, ఇంకా యూవీ గామా రేస్ వేవ్ ప్రాపర్టీస్ మీద రీసెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆదిత్య L1 లైఫ్ వచ్చేసి 5 ఏళ్లు. ఈ 5 ఏళ్లలో సన్ క్రోమోస్పియర్ మీద రీసెర్చ్ చేస్తుంది. ఇలా ఒకప్పుడు సైకిల్ మీద నాసా రాకెట్ ని తీసుకువెళ్లి లాంచ్ చేయడం నుండి ఇప్పుడు ఇండియా ఇండిపెండెంట్ గా నాసాతో స్పేస్ కాంపిటీషన్ ఇచ్చేంత సామర్థ్యాన్ని పొందింది. ఈ వీడియో మీద మీ ఆలోచన ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఇంకా కావాలంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.